చాలామంది యంగ్‌స్టర్స్‌లో ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారు గానీ, ఎవరైతే స్టెరాయిడ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారో, వాళ్ళలో ఎవాస్కులర్ నెక్రోసిస్ ఎక్కువగా చూస్తున్నాం. కోవిడ్‌కి, ఎవాస్కులర్ నెక్రోసిస్‌కి ఏంటి సంబంధం అని చూస్తే, కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ ఎవాస్కులర్ నెక్రోసిస్ రాదు. ఎవాస్కులర్ నెక్రోసిస్ రావడానికి స్టెరాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్. వాటి మూలంగా రక్తనాళాల్లో చివర ఉన్న రక్తనాళాలు బ్లాక్ అయితే బ్లడ్ సప్లై తగ్గిపోయి బాల్ మెత్తబడిపోయి వచ్చేదే ఎవాస్కులర్ నెక్రోసిస్. సో యంగ్ పీపుల్లో ఎవరిలో అయితే బ్రెడ్ విన్నర్స్ అంటారు, ఆ ఫ్యామిలీ కోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. యంగ్ పీపుల్ ఇప్పుడిప్పుడే అసలు పెళ్ళి కాక ముందే 2 హిప్స్‌లో ప్రాబ్లం ఉన్న వాళ్ళని చాలా ఎక్కువ మందిని చూస్తున్నాం ఇప్పుడు. ఇమాజిన్ యంగ్ పర్సన్ ఒక రకంగా నడుచుకుంటా 2 హిప్స్ పోయి 100% రీప్లేస్మెంటే చేయాలి, వేరే ట్రీట్మెంట్ లేనటువంటి కండిషన్స్‌లో ల్యాండ్ అవుతూ ఉన్నారు. సో ఇవన్నీ కారణాలు చూసినట్లయితే హిప్పులో ఆర్థరైటిస్ డెవలప్ చేయడానికి ఇవన్నీ కారణాలు ఉన్నాయి.